ఖచ్చితంగా గుళ్ళో ఉన్న పూజారి కాళ్ళకు నమస్కారం పెట్టుకోవచ్చు. ఓకే. ముఖ్యంగా కూడా ఈ యొక్క పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు, విలేజ్ల్లో ఉండేటువంటి వారు, వాళ్ళందరూ మహిళలు, వీళ్ళందరూ కూడా గుళ్ళో ఉండేటువంటి పూజారి కాళ్ళకి కూడా నమస్కారం చేస్తారు. ఈ మధ్యకాలంలో అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు కూడా దీని మీద రకరకాల విశ్లేషణలు కూడా చేస్తున్నారు. మనం గుళ్ళోకి వెళ్ళి దేవుడి దండం పెట్టుకోవాలి కదా, మరి అందులో అక్కడ ఉండేటువంటి యొక్క పూజారికి ఎందుకు కాళ్ళకు దండం పెట్టుకుంటున్నాం, కాళ్ళకు దండం పెట్టుకోవచ్చా అనేటువంటివి కూడా అనేక రకాల వివాదాస్పదమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఇందులో. కొంతమంది సామెత కూడా చెప్తారు, దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదు, పూజారి కరుణిస్తేనే దేవుడు కరుణిస్తాడు. ఇటువంటి సామెతలు కూడా కొన్ని వచ్చినాయి. మరి మనం శాస్త్ర ప్రకారం కూడా చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఆ గుళ్ళో ఉండేటువంటి పూజారి కాళ్ళకి నమస్కారం కూడా చేయొచ్చు. దీనికి కారణం ఏంటంటే ఆ గుడిలో ఉండేటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు తన పుట్టుకతోటే కూడా గోత్రమును కలిగి ఉంటాడు. ప్రతి గోత్రానికి కూడా వెనక కొంతమంది ఋషులు ఉంటారు. త్రయాఋషేయ ప్రవరాన్విత, పంచఋషి ప్రవరాన్విత, ఇలా అనేక మంది, 3 ఋషులు, 5 ఋషులు, ఇట్లా అనేక మంది ఋషులు కూడా వాళ్ళ వెనక ఉంటారు. ఋషులు ఉండటం అంటే ఏంటంటే ఆ యొక్క ఋషులు కూడా తపస్సు చేస్తారు.